హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 43, 44, 45 అంటే నవంబర్ 10th, 11th, 12th ఎపిసోడ్స్ గురించి చెప్పుకోబోతున్నాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. మైత్రి ఈశ్వర్ ప్రసాద్ ఫ్యామిలీతో చనువుగా ఉండడం చూసి అరవింద్, మైత్రి గారు మీరు ఈ ఇంటికి వర్క్ చేయడానికి వచ్చారా, లేకపోతే వీళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి వచ్చారా? ఎప్పుడు చూసినా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారేంటి, వర్క్ చేయరా అని అడుగుతాడు. నేను ఇంత హెవీ వర్క్ చేయలేకపోతున్నాను అరవింద్ గారు, నేను వెంటనే జాబ్ మానేస్తున్నానండి మీ దగ్గర నుంచి అంటుంది మైత్రి. ఏంటి, జాబ్ మానేస్తున్నారా? మానేస్తే మానేయండి, నేనేం బ్రతిమాలను మిమ్మల్ని. సరే, జాబ్ మానేస్తున్నారు కదా, మరి ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు, వెళ్ళిపోండి అంటాడు. నేను మీ దగ్గర జాబ్ మానేస్తున్నానని చెప్పాను కానీ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పానా? ఇప్పుడు నేను ఈ ఇంటికి వచ్చిన గెస్ట్ని, నాకు అర్జెంటుగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, వెళ్ళి పట్టుకరండి అంటుంది. ఏంటి, నేను ఐస్ క్రీమ్ తీసుకురావాలా అని అడుగుతాడు అరవింద్. అవును మీరే, గెస్ట్కి ఆ మాత్రం మర్యాదలు చేయరా, వెళ్ళండి అని చెప్తుంది. దాంతో అరవింద్ మనసులో తిట్టుకుంటూ ఎంత పొగరో అని అనుకుంటూ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి అని వెళ్తాడు. ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్, శోభ వచ్చి, ఎందుకమ్మా మైత్రి వాడిని అంత సతాయిస్తున్నావు, వాడిని ఎక్కువగా ఏడిపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఏమో, జాగ్రత్త అని చెప్తాడు. అలాంటిదేం జరగదు అంకుల్, మీరేం టెన్షన్ పడకండి, నేనేం చెప్తే అది చేస్తాడు అరవింద్. అంతేకాకుండా బావల్ని ఏడిపించడంలో మరదలకు వచ్చే మజానే వేరు అంటుంది మైత్రి. అరవింద్కి ఉన్నట్టుండి ఓ ఫోన్ వస్తుంది. వారం రోజుల తర్వాత పెళ్ళుంది, ఆ ఈవెంట్ మీరే చేయాలనుకుంటున్నాము అని ఒక ఫోన్ వస్తుంది. తప్పకుండా చేస్తామండి, మీకు ఎలా కావాలంటే అలా చేస్తాం, అయినా వారం రోజులు టైం ఉందంటున్నారు కదా, మీరేం కంగారు పడకండి అని అరవింద్, నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మండపం ఎలా డెకరేట్ చేయాలి ఏంటి అని, అవి కనుక మీకు నచ్చితే చెప్పండి, అవే చేసేద్దాం అంటూ తన దగ్గర ఉన్న ఐడియాస్ని చెప్తూ ఉంటాడు. ఇంతలోనే మైత్రి వచ్చి ఎదురుగా నుంచుంటుంది. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తానండి అని ఫోన్ కట్ చేస్తాడు. ఎంతమందికి చెప్తారండి ఇవే ఐడియాసు, నా పెళ్ళికి ఇదే ఐడియా చెప్పారు, మొన్న తాగి ఫోన్ చేసినప్పుడు నాకు ఇదే ఐడియా చెప్పారు, ఇదే ఐడియా ఎంతమందికి చెప్తారు? మండపం డెకరేషన్ కలర్ కాకపోయినా కనీసం పెళ్లి కూతురు చీర కలర్ అయినా మార్చండి, అందరూ గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకుంటే అసలు బాగోదు అని చెప్తుంది మైత్రి. సరే పదండి, వెళ్ళి వర్క్ స్టార్ట్ చేద్దాం అంటుంది. అదేంటి, మీరు జాబ్ నుంచి క్విట్ అయ్యానని చెప్పారు కదా, మళ్ళీ ఏంటి అని అడుగుతాడు. మీ ఐడియాస్ విన్న తర్వాత మీకు వచ్చింది ఒక్క డిజైనే అని తెలిసి మళ్ళీ రీజాయిన్ అవుతున్నానులేండి, నేను లేకపోతే ఏమైపోతారో ఏమో అంటుంది. అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. రే, మైత్రి గారు వచ్చిన సంగతి కనీసం మీరైనా చెప్పరేంట్రా అని అరవింద్ విక్కీతో అంటాడు. అయినా 100 పెళ్ళిళ్ళు చేసిన నేను ఇలా ఎలా దొరికిపోయానబ్బా మైత్రి గారికి అనుకుంటాడు. ఇదిలా ఉంటే అరవింద్ డెకరేషన్ పనులు చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అంజలి ఎవరికీ కనిపించకుండా అరవింద్కి సైగ చేసి పైకి రమ్మని పిలుస్తుంది. అరవింద్ చూసి చూన్నట్టుంటాడు. విక్కీ, రే తను పిలుస్తుంది, ఒకసారి వెళ్ళిరారా అని అరవింద్ని పంపిస్తాడు. అంజలి దగ్గరకు వచ్చిన అరవింద్, ఏంటి పిలిచావు అని అడుగుతాడు. అన్నయ్య, నేను నీకు 2 థ్యాంక్స్లు చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి నువ్వు నన్ను రవిడిల నుంచి సేవ్ చేశావు, అప్పుడే నీకు థ్యాంక్స్ చెప్పాను, నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు పిలవగానే నా ఎంగేజ్మెంట్కి వచ్చావు, చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. నువ్వు 2 పొరపాట్లు చేస్తున్నావు. 1, నన్ను అన్నయ్య అని పిలవడం. 2, నేను ఈ ఇంటికి నీ ఎంగేజ్మెంట్కి రాలేను, ఈవెంట్ మేనేజర్గా వచ్చాను, అది గుర్తుపెట్టుకో అంటాడు. నన్నిలా మాటిమాటికి ప్రతి చిన్న అవసరానికి పిలవకండి, నేను ఈవెంట్ మేనేజర్ని, ఏదైనా అవసరం ఉంటేనే పిలవండి, ముఖ్యంగా నన్ను అన్నయ్య అని పిలవద్దు అంటాడు. ఎందుకన్నయ్య అలా అంటావు, నీ కోపమంతా నాన్న మీద కదా, నేనేం చేశానని అని అడుగుతుంది అంజలి. అన్నయ్య, నిజంగా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మొత్తానికే నువ్వు ఇక్కడికి వచ్చేయొచ్చు కదా నాన్న కోసం అని అడుగుతుంది. నేను ఎవరి కోసమో బ్రతకాలనుకుంటలేను, నేను నా కోసం బ్రతకాలనుకుంటున్నాను, నాకు నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటున్నాను, అనవసరంగా స్ట్రెస్ తీసుకోకు,
ఫోటోలలో నీ ఫేస్ వాడిపోయినట్టుంటుంది, కూల్గా ఉండు అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్షిత మయూకతో, ఇది మన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ లాగా లేదక్క, ఆ అరవింద్ గాడు మైత్రిల ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం అని అంటుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, డాడీ వాళ్ళని ఏం అనొద్దన్నాడు కదా, లేకపోతే ఈ పాటికి దాన్ని మెడపట్టి బయటికి పంపించేదాన్ని అని అంటుంది మయూక. ఇంతలోనే పుల్లయ్య వచ్చి, అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇది మీ అక్క ఎంగేజ్మెంట్ లాగా లేదు, మీ నాన్న అరవింద్ గారి రీయూనియన్ లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా అరవింద్ మైత్రిల ఓవర్ యాక్షన్ అయితే చూడలేకపోతున్నాం, ఏదో ఒకటి చెయ్యాలి మేనకోడలా అంటాడు. వద్దు మావయ్య, తొందరపడి మీరేం చేయకండి, మీరేదైనా చేస్తే డాడీ హట్ అవుతాడు, ఏ గొడవ పెట్టుకోకూడదని డాడీ ముందే చెప్పాడు, డాడీ గురించి ఆలోచించి నేను కూడా సైలెంట్గా ఉన్నాను, మీరు లేనిపోనివి చేస్తే ఖచ్చితంగా మన మీదకే డౌట్ వస్తుంది, ఎవరేం చేయకండి అని చెప్తుంది. ఇది అక్క ఎంగేజ్మెంట్, ఎలాంటి గొడవ లేకుండా కూల్గా జరగాలి అని చెప్పి అక్కడి నుంచి అక్షిత మయూక ఇద్దరు వెళ్ళిపోతారు. పుల్లయ్య ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపేయాలి, ఈ నిందని అరవింద్ మీదకి వేసేయాలి అనుకుంటాడు మనసులో. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ ఫ్యామిలీ పెళ్ళికొడుకు ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అందరూ ఇంటి బయట వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అరవింద్ తన టీంతో కూడా వెయిట్ చేస్తాడు. ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ను చూసి, అలా పరాయి వాళ్ళలాగా దూరంగా నుంచుంటావు ఏంటి బాబు, దగ్గరకు రా అని పిలుస్తాడు. ఇంతలోనే పెళ్ళికొడుకు ఫ్యామిలీ రానే వస్తుంది. అందరూ కలిసి ఫ్యామిలీకి వెల్కమ్ చెప్తారు. అరవింద్ను చూసి పెళ్ళికొడుకు తండ్రి ప్రకాష్, ఏంటి అరవింద్ బాగున్నావా, రాననుకున్నాను వచ్చావే, కుర్రాడు చాలా మంచి వ్యక్తి ఈశ్వర్ ప్రసాద్, కాకపోతే కొంచెం మొండోడు, ఆలోచించి నిర్ణయం తీసుకోడు, నిర్ణయం తీసుకున్నాక ఆలోచిస్తాడు, అలా అని నిర్ణయం మీద నిలబడతాడన్న నమ్మకం లేదు, ఏదేమైనా కానీ అబ్బాయి మాత్రం చాలా మంచివాడు అని చెప్తాడు. అలా అరవింద్ను పొగుడుతుండగా ఇంతలోనే మయూక, డాడ్ లోపలికి వెళదామా అంటుంది. అలా అందరూ లోపలికి వస్తారు. చింటూ అందరికీ జ్యూస్ సర్వ్ చేస్తుండగా, ఒక నిమిషం చింటూ అని మైత్రి ఆపుతుంది. జ్యూస్ నువ్వు కాదు, తనకు కాబోయే బావకు మరదళ్ళిస్తే బాగుంటుంది అని అంటుంది. దాంతో మయూక అక్షిత జ్యూస్ని అందరికీ ఇస్తారు. జ్యూస్ తాకిన పెళ్ళికొడుకు తండ్రి ప్రకాష్ మొత్తం ఉంచేసి, చీచీ ఇది జ్యూసా కషాయమా, అసలు ఈ జ్యూస్ తయారు చేసిన వాళ్ళెవరు అని సీరియస్ అవుతాడు. అక్కడున్న అందరూ ఒక్కసారిగా కంగారు పడతారు. ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ వచ్చి, ఇంకెవరు, పెళ్ళికొడుకు బామార్తి అని చెప్తాడు. పెళ్ళికొడుకు బామార్దా, నాకు తెలియకుండా ఇక్కడ పెళ్ళికొడుకు బామార్ది ఎవరున్నారు అని ప్రకాష్ అడుగుతాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ దగ్గరకు వెళ్ళి అరవింద్ భుజం మీద చేయి వేసి, నా కొడుకు అరవింద్, తనే ఈ పని చేశాడు తన బావ మీద ఫ్రాంక్ చేయటం కోసం అని చెప్తాడు. ఏంటి, ఈ అరవింద్ నీ కొడుకా, అరే ఈశ్వర, ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేవురా, మొన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా చెప్పలేవు అని అంటాడు. అప్పుడు సమయం రాలేదురా, ఇప్పుడు సమయం వచ్చింది అందుకే చెప్తున్నా అంటాడు. అచ్చం అరవింద్ నీ పోలికేరా, నీ నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉన్నాడు. బాబు అరవింద్, మీ నాన్నని ఎందుకయ్యా అంత బాధ పెడుతున్నావు, మీ నాన్నతో ఏదో గొడవపడి దూరంగా ఉంటున్నావంట కదా, మీ నాన్న దగ్గరకు వచ్చేయ్యా, బంగారం అరవింద్ మా ఈశ్వర్ ప్రసాద్ అని చెప్తాడు. అరవింద్ని తన కొడుకు అని ఈశ్వర్ ప్రసాద్ పరిచయం చేయగానే అక్కడున్న అందరూ సంతోషపడతారు. మయూక అంజలి మాత్రం షాక్ అవుతారు. అరవింద్, సరే సార్ నేను ఇప్పుడే వస్తా, కొంచెం పనుంది అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. మైత్రి కూడా తన టీంతో, అమ్మయ్యా బ్రతికిపోయాం, సమయానికి మావయ్య వచ్చి కవర్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటే ఈ పాటికి మన పని అయిపోయేదే అంటుంది. మావయ్య, మావయ్య ఎవరు అని విక్కీ అడుగుతాడు. అదే పెళ్ళికొడుకు మావయ్య అని చెప్తుంది. ఇంతకు ఆ జ్యూస్లో ఎవరు సాల్ట్ కలుపుంటారు అని విక్కీ అడుగుతాడు. ఇంకెవరు, ఆ మయూక అక్షితలే కలుపుంటారు అని మైత్రి చెప్తుంది. ఎందుకైనా మంచిది, ఇప్పటి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సరే మీరు వెళ్ళి గెస్ట్లను చూసుకోండి అని వాళ్ళని పంపిస్తుంది. అలా మైత్రి కూడా అక్కడి నుంచి వస్తుండగా అప్పుడే పని మనిషి పుల్లయ్యను సైగ చేసి పక్కకు పిలుస్తుంది. అది మైత్రి చూసి, ఇదేంటి
పని మనిషి పిలవగానే పుల్లయ్య అలా వెళ్ళిపోతున్నాడు, ఏదో జరుగుతున్నట్టుంది, చూద్దాం అని చాటుగా చూస్తుంది. ఏయ్, ఏంటి అందరి ముందు అలా సైగ చేసి పిలుస్తున్నావు అని పుల్లయ్య పని మనిషిని అడుగుతాడు. అది సరే కానీ ఆ జ్యూస్లో ఉప్పు వేసిన తుప్పు ఐడియా నీదే కదా అని పని మనిషి అడుగుతుంది. షూ, గట్టిగా మాట్లాడుకు, ఎవరైనా వింటారు అని చెప్తాడు. అయినా పెద్ద సార్ చాలా తెలివి కలవాళ్ళు, నువ్వు చేసిన ఐడియాని గొడవ పడేలాగా ఉండేదాన్ని కాస్త అదే అదునుగా చేసుకొని అరవింద్ బాబుని తన కొడుకని అందరి ముందు చెప్పాడు అంటుంది పని మనిషి. అరవింద్ గారిని నా ముందు పొగడకు, నాకు కోపం వస్తుంది. సమయానికి మా బావ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అరవింద్ గారి పని అయిపోతుండే అని అంటాడు పుల్లయ్య. అమ్మో, ఏమో అనుకున్నా, ఈ పుల్లయ్య మామూలు వాడు కాదు, మా బావనే టార్గెట్ చేస్తున్నాడు అని చాటు నుంచి మైత్రి విని మనసులో అనుకుంటుంది. అరవింద్ ఒక పక్కన నుంచొని దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే చింటూ వచ్చి అన్న కాఫీ తీసుకో అని ఇస్తాడు. అరే, నేను నిన్ను కాఫీ అడగలేను కదరా, అయినా నాకు ఇప్పుడు కాఫీ తాగాలనిపిస్తుందని నీకెలా తెలుసు అని అడుగుతాడు. నువ్వు అడిగావని తెచ్చివ్వలేనన్నా, ఆ మేడం నీకు ఇవ్వమని చెప్పింది, అందుకే తెచ్చాను అని శోభాని చూపిస్తాడు. శోభాని చూసి అరవింద్ కాఫీని తీసుకొని తాగకుండా చింటూ చేతిలో పెడతాడు. అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుండగా, బాబు అరవింద్, ఒక నిమిషం అని శోభ పిలుస్తుంది. ఎంత అసహించుకునే వ్యక్తి మీదైనా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా జాలి కలుగుతుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. మీ నాన్నను చూస్తే నీకు అలా అనిపించడం లేదా అని అడుగుతుంది. అసలు ఏమాత్రం అనిపించడం లేదు అని అంటాడు అరవింద్. ఎందుకు బాబు, నీ గుండె తలుపులు అలా మూసేసుకున్నావు, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా? అసలు దీనికి కారణం ఏంటి అని అడుగుతుంది. దీనికి కారణమైన వాళ్లే కారణం అడుగుతుంటే నాకు నవ్వొస్తుంది అని చెప్తాడు అరవింద్. మీ నాన్న మీద ప్రేమ లేదే ఇంటికి వస్తావా అని అడుగుతుంది శోభ. నేను ఆయన కోసం రాలేను, ఈవెంట్ మేనేజర్గా వచ్చాను, ఈ విషయం ఆయనకు కూడా చెప్పండి అని అంటాడు. నువ్వు ఆయన కళ్ళెదురుగా ఉంటే ఆయనకి ఇంకేం కనిపించదు వినిపించదు బాబు అని చెప్తుంది శోభ. ఆ రోజు నిన్ను ఇన్వైట్ చేయడానికి మీ నాన్న నేను ఇద్దరం వచ్చాము. ఆ రోజు నువ్వు రావడం లేవని మీ నాన్నతో చెప్పావు, కానీ మీ నాన్న నా దగ్గరకు వచ్చి వాడు వస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. నాకు తెలుసు ఆయన అబద్ధం చెప్తున్నాడని, కానీ నేను బాధపడకూడదని ఆయన నాకు నువ్వు వస్తున్నావని అబద్ధం చెప్పాడు. అది నాకు తెలుసు. నేను అప్పుడే నీ మీద నమ్మకం వదులుకున్నాను, నువ్వు రావనుకున్నాను, కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశావు, నువ్వు వచ్చావు. చాలా థ్యాంక్స్ బాబు. నువ్వు రాకుండా ఉండుంటే ఈ పాటికి ఏమైపోయి ఉండేదో ఆయన పరిస్థితి. మీ అమ్మ స్థానంలో ఉండి చెప్తున్నా అని అంటుంది. ఆపండి, మా అమ్మ స్థానంలో ఉండి చెప్పడానికి మీకు అంత అర్హత లేదు అని అరవింద్ కోపంగా అంటాడు. దాంతో శోభ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. సరే బాబు, నువ్వు నన్నేమన్నా పర్వాలేదు, దయచేసి మీ నాన్నను బాధ పెట్టకు అని చెప్తుంది. అరవింద్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలోనే అరవింద్కి ఈశ్వర్ ప్రసాద్ ఎదురవుతాడు. ఈశ్వర్ ప్రసాద్ను చూసి శోభ గబగబా కళ్ళు తుడుచుకుంటుంది. ఈశ్వర్ ప్రసాద్ శోభ దగ్గరకు వచ్చి, ఏంటి శోభ, వాడితో మాట్లాడావా, ఏమైనా అన్నాడా అని అడుగుతాడు. ఏం లేదండి, ఫంక్షన్కి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాను అని అంటుంది. మరేమన్నాడు అని అంటాడు. ఏం అనలేడండి, మాట్లాడటానికి కొంచెం మొహమాట పడుతున్నాడు అని చెప్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది శోభ అంటాడు ఈశ్వర్ ప్రసాద్. మీరు చూస్తుండండి, ఈ ఫంక్షన్ అయిపోయేలోపు వాడు నన్ను పిన్ని అని పిలుస్తాడు. అలా పిలిస్తే మంచిదే కదా శోభ, నాకు కూడా ఎందుకో మనకంతా మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. ఇదంతా మైత్రి వల్లే జరిగింది అని ఈశ్వర్ ప్రసాద్ సంతోషపడతాడు. ఇదిలా ఉంటే మైత్రి వచ్చిన గెస్ట్లలో కొంతమంది ఆడవాళ్లకు బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూసిన మయూక ఒక ఆవిడకు సైగ చేస్తుంది. ఆవిడ మైత్రిని, ఏమ్మా నువ్వు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ తరఫున వచ్చావా అని అడుగుతుంది. అవునాంటీ అని చెప్తుంది. పెళ్ళయిందా అని అడుగుతుంది. అవును అంటుంది. మరి మెడలో తాళేది అనగానే తీసేశానని చెప్తుంది మైత్రి. అవ్వా, ఏంటి తాళి తీసేశావా? తాళే తీసేశావా, మొగుణ్ణి కూడా వదిలేశావా అని అడుగుతుంది. దాంతో మయూక ఇప్పుడు దీని తిక్క కుదిరింది అని మనసులో అనుకుంటుంది. ఆ మాట అనగానే మైత్రి బాధపడుతుంది. మెడలో తాళి తీసేసి ఇప్పుడు నువ్వు ఇంకొకళ్ళకి వేడుక జరిపించడానికి వచ్చావా?
ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండమ్మా. నీలాంటి వాళ్ళ వల్లే వేరే వాళ్ళ సంసారాలు కూడా పోతాయి. నీ అదృష్టం ఈ అమ్మాయికి తగిలించకు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పక్కనే ఉండి అరవింద్ విక్కీ అన్నీ వింటూ ఉంటారు. అరవింద్కి చాలా కోపం వస్తుంది. అరవింద్ రియాక్ట్ అయ్యేలోపే ఈశ్వర్ ప్రసాద్ వచ్చి, నోర్ముయ్, ఏమ్మా నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఆడపిల్లను అలా అడగడానికి కొంచెమైనా నీకు మనసాక్షి అనేదే లేదా? తన లైఫ్లో ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటాడు. శోభ కూడా ఏ ఆడపిల్ల కావాలని తన సంసారాన్ని కూల్చుకోదు, మెళ్ళో తాళి తీసేసి తిరగదు, ఏదో జరిగితేనే అలా ఉంటుంది అంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి సమాధానం చెప్పలేక కాదు, ఆ అమ్మాయికి సంస్కారం అడ్డొచ్చి ఏ సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉంది. దాన్ని చనువుగా తీసుకొని ఇన్ని మాటలు అంటావా? మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పు అని అంటాడు ఈశ్వర్ ప్రసాద్. అయ్యో పర్వాలేదులేండి, తను నాకు తల్లి లాంటిది, తన నుంచి నాకు దీవెనలు కావాలి కానీ క్షమాపణలు వద్దు అని చెప్పి మైత్రి అక్కడి నుంచి వచ్చి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఈశ్వర్ ప్రసాద్ శోభ మైత్రి దగ్గరకు వెళ్ళి, ఏంటమ్మా చాటుగా వచ్చి ఏడుస్తున్నావా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు మావయ్య, కంట్లో నలుసు పడింది అని చెప్తుంది మైత్రి. నీ జీవితంలో పడ్డ అంత నలుసునే సింపుల్గా తీసి పక్కన పడేసావమ్మా. ఇదెంత చెప్పు నీకు? ఆఫ్టర్ ఆల్ ఇలాంటివేవి నువ్వు పట్టించుకోకు. అయినా ఇప్పుడు జరిగిన దాన్ని చూస్తుంటే ఆవిడ నిన్ను అంతలా కార్నర్ చేసి మాట్లాడిందంటే ఇది ఆవిడకొచ్చిన ఆలోచన కాదు, ఎవరో మన వాళ్ళల్లోనే ఆవిడని అలా రెచ్చగొట్టుంటారు అని అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఫంక్షన్ కాబట్టి మీ మామయ్య కూడా సైలెంట్గా ఉన్నాడు, లేకపోతే ఈ పాటికి ఆవిడ అంతు చూసేవాడే అంటుంది శోభ. అలా అన్నవాళ్లతో అందరితో గొడవ పడుకుంటూ పోతే జీవితం ప్రశాంతంగా ఉండదు మావయ్య. నవ్వుతూ ముందుకు వెళ్ళాలి. నేను కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను, మీరు కూడా పట్టించుకోకండి, వదిలేయండి, నేను వెళ్ళి పనులు చూసుకుంటాను అని మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత గొప్పగా పెంచారండి మైత్రిని, నిజంగా మైత్రి బంగారం అండి అంటుంది శోభ ఈశ్వర్ ప్రసాద్తో. ఒక పక్క పంతులు మంత్రాలు చదువుతూ, ఏమండి అమ్మాయిని తీసుకురండి అని చెప్తారు. మయూక, అక్షిత అంజలిని తీసుకొస్తూ ఉంటారు. ఇంతలోనే మైత్రి కూడా వెళ్ళి అంజలిని పట్టుకుంటుంది. మా అక్కను మేము తీసుకొస్తాం, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో అంటుంది మయూక మైత్రిని చూసి. తను కూడా మన వదినే కదా, ఏం కాదు ఉండని అంటుంది అంజలి. దాంతో ముగ్గురు కలిసి అంజలిని మండపంలోకి తీసుకొస్తారు. అరవింద్ అందరికీ ఫోటోలు దించుతూ ఉంటాడు. ఈశ్వర్ ప్రసాద్ మాత్రం అరవింద్ని రెప్ప కొట్టకుండా అలాగే చూస్తాడు. ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెండ్ హరి ఈశ్వర్ ప్రసాద్ దగ్గరకు వెళ్ళి, రేయ్ చూసింది చాలరా, కనీసం ఇప్పుడైనా నీ దృష్టిని పూజ మీద పెట్టు అంటాడు. నా కొడుకు నా ఎదురు ఉన్నంత వరకు నా కంటికి ఏం కనిపించదురా అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఏంటోరా విక్కీ, మనం ఎన్నో పెళ్ళిళ్ళు చేసాం, ఇట్టే టైం గడిచిపోయేది, ఈరోజు ఏంటో అసలు టైమే గడుస్తలేదు అంటాడు అరవింద్. నువ్వు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నావురా, అందుకే నీకు అలా అనిపిస్తుంది, చుట్టూ ఉంది నీ వాళ్ళు, ఎంజాయ్ చేయరా అంటాడు విక్కీ. ఇంతలోనే పంతులు లగ్నపత్రిక చదువుతాడు. పంతులు లగ్నపత్రిక కూడా చదువుతున్నాడు. ఇక నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకోవటమే. ఎలాగైనా సరే ఆ ఎంగేజ్మెంట్ ఉంగరాలు మాయం చేయాలి. ఆ సెంటిమెంట్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు కావాల్సింది కూడా అదే అని మనసులో అనుకుంటాడు పుల్లయ్య. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ ఫ్రెండ్ హరి అరవింద్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అరవింద్ అని అంటాడు. ఏంటి మామా మంచి హుషారులో ఉన్నట్టున్నావు అని అంటాడు అరవింద్. హుషారా? నేనేం హుషారులో ఉన్నాన్రా అని అడుగుతాడు హరి. అది సరే మామ, నువ్వే కదా ఇందాక మీ ఫ్రెండ్ తోటి ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటే ఫ్యామిలీతో కలిసిపోయి ఉండాలి అని ఏదేదో చెప్తున్నావు, మీ ఫ్రెండుని నన్ను కలపడానికి బాగానే ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతాడు అరవింద్. ఇది బాగానే ఉందిరా, ఎంగేజ్మెంట్ ఒప్పుకుంది నువ్వు, చేస్తుంది నువ్వు, మధ్యలో నన్ను అంటావేంటి? అయినా మీ ఫ్రెండ్కు చెప్పు మామ, 3 గంటల సేపు ఎంగేజ్మెంట్ చేసినంత మాత్రాన ఫ్యామిలీకి దగ్గర అయ్యే అంత వీక్ హార్ట్ కాదు నాది, అరవింద్ ఇక్కడ అని అంటాడు అరవింద్. ఆహా అవునా, అక్కడ ఉందెవరో తెలుసా? ఈశ్వర్ ప్రసాద్ అంటాడు హరి. ఒక్కసారి వాడిని చూడరా, వాడు అక్కడ ఉన్నాడనే కానీ వాడి చూపు మొత్తం నీ మీదనే ఉంది, నీకోసం ఎలా ఆరాటపడుతున్నాడో అని చెప్తాడు హరి. ఏంటి మామ
ఇంతకు అదేమైనా జబ్బు అంటావా అని అడుగుతాడు అరవింద్. అది జబ్బేరా, ఒక కొడుకి కోసము తండ్రి పడే ఆరాటం, అది నీకు అర్థం కాదులే అంటాడు. అలా ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుండగా ఇంతలోనే మైత్రి ఇక్కడ ఉండకపోతే మండపంలో ఉండి పెళ్ళికొడుకు పక్కన నుంచోవచ్చు కదా అని చెప్తుంది. నేను వెళ్ళను, నాకు అంత అవసరం లేదు అంటాడు అరవింద్. ఈలోపే పెళ్ళికొడుకు తండ్రి బాబు అరవింద్ ఇలారా అని పిలుస్తాడు. ఈశ్వర్ ప్రసాద్ కూడా మైత్రిని స్టేజ్ మీదకి పిలుస్తాడు. ఏంటి సార్ పిలిచారు అని అడుగుతాడు అరవింద్. ఏం లేదు, ఎప్పుడే అవసరం వస్తుందో తెలీదు, అందుకే నువ్వు ఇక్కడే ఉండు అని అరవింద్ని పక్కనే నిలబెట్టుకుంటాడు పెళ్ళికొడుకు తండ్రి. చూస్తుండగానే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దండలు మార్చుకుంటారు. బాబు నిశ్చితార్థం ఉంగరాలేవో తెప్పిస్తే ఓ పని అయిపోతుంది అని పంతులు చెప్పగానే అరవింద్ చింటూ ర్యాక్లో ఉంగరాలు పెట్టాను, వెళ్ళి తీసుకురా అని పంపిస్తాడు. ఉంగరాలు తీసుకురావడానికి వెళ్ళిన చింటూకి ఉంగరాలు కనిపించవు. అవి కనిపిస్తే కదా అవి ఎప్పుడు నేను లేపేశానులే అని మనసులో అనుకుంటాడు పుల్లయ్య. ఇంతలోనే చింటూ కంగారుగా వచ్చి అన్నా ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించడం లేవన్నా అని చెప్తాడు. అప్పుడే పెళ్ళికొడుకు తండ్రి అసలు ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అని అడుగుతాడు. ఇంకెవరు, ఈ ఈవెంట్ మేనేజర్ దగ్గరే ఉన్నాయి, అతని దగ్గరే పెట్టుకున్నాడు అని మయూక చెప్తుంది. ఏమైపోతాయి, సరిగ్గా వెతకండి, పెట్టిన చోటే ఉంటాయి అని ఈశ్వర్ ప్రసాద్ అంటాడు. చూశాను సార్, లాక్ ఇరగ్గొట్టుంది అని చింటూ అంటాడు. ఏంటి, లాక్ ఇరగ్గొట్టుందా? ఇదెవరో కావాలని చేసిన పని అని అరవింద్ అంటాడు. ఎవరికేం అవసరం ఉంటుంది, ఇది ఈశ్వర్ ప్రసాద్ గారి ఇల్లు, ఆఫ్టర్ ఆల్ ఉంగరాల కోసం ఎవరు అంత కకృతి పడరు అని మయూక అంటుంది. మరేమై ఉంటాయి అని అరవింద్ అనగానే మాకేం తెలుసు, మమ్మల్ని అడుగుతారేంటి, ఈవెంట్ మేనేజర్ మీరే కదా అని అక్షిత అంటుంది. ఇంతలోనే పుల్లయ్య బావగారు ఉంగరాలు పోవడం అనేది అశుభం, ఎందుకైనా మంచిది, మరొకసారి వీళ్ళ జాతకాలు చూపిద్దాం అంటాడు. నువ్వు ఆపుతావా, ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని ఈశ్వర్ ప్రసాద్ పుల్లయ్యను అరుస్తాడు. అలా అందరూ ఉంగరాల కోసం గొడవ పడుతూ ఉండగా ఇంతలోనే మైత్రి ఆగండి, ఆ ఉంగరాలు ఎక్కడికి పోలేవు, నా దగ్గరే ఉన్నాయి, నేనే దాచిపెట్టాను. నిజానిజాలేంటో తెలుసుకోకుండా అనవసరంగా అరవింద్ గారిని బ్లేమ్ చేశారు. అపార్థాలు మనుషుల్ని దూరం చేస్తాయి, మనసుల్ని కూడా దూరం చేస్తాయి అంటూ మైత్రి తన దగ్గర ఉన్న ఉంగరాలని అరవింద్ చేతికిచ్చి అరవింద్ గారు ఈ ఉంగరాల్ని పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మీరే ఇవ్వండి అని చెప్తుంది. దాంతో అరవింద్ ఆ ఉంగరాల్ని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేతికి ఇస్తారు. అలా ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు. అలా ఎంగేజ్మెంట్ వేడుక అయిపోయిన తర్వాత ఈశ్వర్ ప్రసాద్ ఒక పక్కన కూర్చొని తన ఫోన్లో అరవింద్ ఫొటోస్ చూసుకుంటూ ఉంటాడు. మనిషి ఇక్కడే ఉన్నాడు కదండి, ఇంకా ఫోన్లో ఫోటోలు చూసుకుంటూ ఉండడం ఎందుకు, అందరూ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు రండి అని పిలుస్తుంది. వాడొచ్చాడా ఫ్యామిలీ ఫోటోకి అని అడుగుతాడు ఈశ్వర్ ప్రసాద్. తను ఈ ఫంక్షన్కి రావడమే ఎక్కువ, ఇంకా ఫ్యామిలీ ఫోటోకి ఎందుకు వస్తాడండి, మీరు అలాంటి నమ్మకాలు ఏవి పెట్టుకోకండి, రండి అని పిలుస్తుంది. అదే సమయానికి అటువైపుగా వెళుతున్న మైత్రిని చూసి అమ్మ మైత్రి ఇలారా, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు ఈశ్వర్ ప్రసాద్. అలా రిక్వెస్ట్ చేస్తారేంటి మావయ్య, మీరు ఆర్డర్ చేయండి అని అంటుంది. సరే ఏం హెల్ప్ చేయాలి అడగండి అని అంటుంది. ఏం లేదమ్మా మైత్రి, ఎలాగో ఈవెంట్ అయిపోయింది కదా, మీరందరూ వెళ్ళిపోతున్నారు, అరవింద్తో ఫ్యామిలీ ఫోటో దిగాలి, ఈ ఒక్క హెల్ప్ చేయవా అని అడుగుతాడు. అమ్మో, ఈ ఈవెంట్కి తీసుకురావడానికే నానా తంటాలు పడ్డాను మావయ్య, ఇప్పటికే మీతో కలిసి ఉంటున్నానని ఏంటి వాళ్ళతో అంత ఫ్రీగా ఉంటున్నావు అని నాతో గొడవ పడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఫోటో అంటే ఒప్పుకుంటాడో లేదో అడగాలంటేనే భయంగా ఉంది అంటుంది. ప్లీజ్ అమ్మ మైత్రి, నా కోసం, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత కనీసం వాడిని నేను ఫ్యామిలీ ఫోటోలన్నా చూసుకుంటాను, నాకు అదే తృప్తినిస్తుంది, నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయమ్మా అని బ్రతిమలాడతాడు. సరే మావయ్య, నేనేదో ఒకటి చేసి తీసుకొస్తానులే అని చెప్తుంది. అలా అరవింద్ దగ్గరకు వెళ్ళి అరవింద్ గారు నాతో రండి అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతాడు. కస్టమర్తో మన ఫ్యామిలీ ఫోటో దిగాలి కదా, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫోటో దిగుదాం రండి అంటుంది. నో ఛాన్స్, నేను దిగనంటే దిగను, కావాలంటే మీరు వెళ్ళి దిగండి అని చెప్తాడు. బాస్ లేకుండా మేమేలా దిగుతాము, మీరే కదమ్మా బాస్, మీరుంటేనే మేము కూడా ఫోటో దిగుతాం అని మైత్రి అంటుంది. దాంతో వాళ్ళ టీం కూడా అందరూ అదే మాట అంటారు.
అయినా సరే నేను దిగను, మీరెళ్ళి దిగండి అంటాడు. సరే, ఇప్పుడు మీరు ఫోటో దిగలేదంటే మీరు ఓడిపోయారని ఒప్పుకోవాలి అని మైత్రి అంటుంది. నో నో నో, నేనెందుకు ఓడిపోయాను? నేనేం లూజర్ని కాదు, నేను విన్నర్ని. ఫోటోనే కదా, సరే పదండి అని ఇద్దరు కలిసి ఈశ్వర్ ప్రసాద్ ఫ్యామిలీతో ఫోటో దిగుతారు. ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ షోల్డర్ మీద చేయి వేసి మరీ ఫోటోలు దిగుతాడు. పుల్లయ్య ఒంటరిగా కూర్చొని ఈ ఉంగరాలు మైత్రికి ఎలా దొరికాయా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే మైత్రి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్ అని అడుగుతుంది. నువ్వేంటి అస్తమానం ఎప్పుడు చూసినా నా మీద పడతావు, నీ పని చూసుకోవా అంటాడు పుల్లయ్య. ఏంటి బాబాయ్ అంత సీరియస్ అవుతున్నావు, ఏమైంది? ఓహో, నువ్వు దాచిపెట్టిన ఉంగరాలు మళ్ళీ తిరిగి వచ్చాయని ఫీల్ అవుతున్నావా అని అంటుంది. ఆ మాట అనగానే పుల్లయ్య షాక్ అవుతాడు. నాకెలా తెలుసనే కదా నీ ప్రాబ్లం, ఉండు అని తన ఫోన్లో రికార్డ్ చేసింది చూపిస్తుంది. నువ్వు ఉంగరాలు తీయడం నేను చూశాను. ఈ వీడియో కానీ ఈశ్వర్ ప్రసాద్ మావయ్యకి చూపించానంటే నీ పని ఏమవుతుందో తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నీ మీద ఇప్పటి నుంచి ఫోకస్ పెడతాను, జాగ్రత్తగా ఉండండి బాబాయ్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఎంత పని చేసింది ఇది, నన్నే బెదిరిస్తుందా, దీనంతు చూస్తాను అనుకుంటూ పుల్లయ్య ఎవరికో సీరియస్గా ఫోన్ చేసి ఫోన్లో ఏదో చెప్తాడు. అరవింద్ మైత్రి దగ్గరకు వచ్చి కొంచెమైనా బుద్ధి లేదు అది ఇది అని అంటుంటాడు. నేనేం చేశానండి, ఎందుకు అలా తిడుతున్నారు నన్ను అంటుంది మైత్రి. మిమ్మల్ని కాదండి, ఆ పెద్ద మనిషికి ఫోటో దిగమని చెప్తే భుజం మీద చెయ్యేసి మరీ ఫోటో దిగుతాడా, కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లే అని తిడతాడు. పోనీలేండి పాపం, ఆ మాత్రం దానికి ఎందుకు అలా తిడతారు అని మైత్రి అరవింద్కు సర్ది చెప్తుంది. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ డాక్టర్ హరితో, రే వాడు వెళ్ళిపోతున్నాడంటే నాకు చాలా బాధగా ఉందిరా, కూతుర్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నంత బాధగా ఉంది అని అంటాడు. కొంపతీసి ఏడుస్తావా ఏంటి, దయచేసి అలాంటి పని చేయకు, కూతుళ్ళు ముందు చులకనైపోతావు అంటాడు హరి. ఏమోరా, ఏడ్చినా ఏడుస్తానేమో, వాడు నాతోనే ఉంటే బాగుండనిపిస్తుంది అని చెప్తాడు. రే, ఆశకు హద్దుండాలిరా, వాడొచ్చాడు, చెల్లెలు ఎంగేజ్మెంట్ చేశాడు, అయిపోయింది, దానికే తృప్తిపడు, ఇంకేంటి అంటాడు. అంతా చేశాడు కానీ కనీసం ఒక్కసారైనా నన్ను నాన్న అని పిలవలేడ్రా, ఒక్కసారైనా నన్ను అలా పిలిస్తే బాగుండు అంటాడు. ఇంతలోనే హరికి ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం ఉండ్రా, ఫోన్ మాట్లాడొస్తాను అని డాక్టర్ హరి పక్కకు వెళ్ళిపోతాడు. అప్పుడే ఈశ్వర్ ప్రసాద్ కూడా ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలోనే కొంతమంది మొహాలు కనిపించకుండా ముసుగు ధరించి వచ్చి ఈశ్వర్ ప్రసాద్ని కత్తితో పొడవబోతుండగా అరవింద్ కాపాడుతాడు. వాళ్లతో ఫైట్ చేసి వాళ్ళని ఎంబడించి మరీ కొడతాడు. ముసుగు తొలగించబోయేసరికి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత అరవింద్, మామా మీ ఫ్రెండ్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ఆయన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు మంచిదైతే అంతా మంచే ఉంటుంది, లేదంటే ఇలా శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారు, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరేంటి సార్, నేను లేకపోయి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటాడు. నువ్వు ఉన్నావనే కదరా నేను ఇంత ధైర్యంగా ఉంది అని ఈశ్వర్ ప్రసాద్ మనసులో అనుకుంటాడు. ఇంతలోనే మైత్రి వచ్చి, అరవింద్ గారు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది. థ్యాంక్స్ అండి మైత్రి గారు అంటాడు. ఏమైందండి అని అడుగుతుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నా కానీ ఏ ఒక్కరూ నన్ను ఆ మాట అడగలేరు, కనీసం మీరైనా నన్ను అడిగారు. సరే, ఇక మనం ఇక్కడి నుంచి వెళదాం పదండి, ఇక్కడుంటే ఇంకా ఏమేం సమస్యలు పుట్టుకొస్తాయో ఏమో అంటాడు. ఇంతలోనే పుల్లయ్య పక్కకు వెళ్ళి గూండాలకు ఫోన్ చేసి, రేయ్ మిమ్మల్ని ఆ అరవింద్ గాడి మీద అటాక్ చేయమని చెప్తే మా బావ మీద అటాక్ చేశారు ఎందుకురా అని అడుగుతాడు. సార్ మేము ఇంకా రాలేము, దారిలోనే ఉన్నాము అని చెప్తాడు. అవునా, మరి మీరు కాకపోతే మా బావ మీద ఎవరు అటాక్ చేసి ఉండొచ్చబ్బా అని పుల్లయ్య ఆలోచిస్తాడు. అలా ఈశ్వర్ ప్రసాద్ కూర్చొని ఆలోచిస్తూ ఉండగా పుల్లయ్య ఈశ్వర్ ప్రసాద్ దగ్గరకు వెళ్ళి, ఏంటి బావా పోలీస్ కంప్లైంట్ చేద్దామా, ఎవరై ఉండొచ్చు ఇప్పుడు వచ్చిన గూండాలు, ఎందుకైనా మంచిది మొన్నొచ్చిన లెటర్కి ఇప్పుడు నీ మీద జరిగిన అటాక్కి ఏదో ఉంది బావా, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దాం పదా అంటాడు. నా కొడుకు నా పక్కన ఉన్నంతసేపు నాకేం కాదు, పోలీస్ కంప్లైంట్ లేదు ఏం లేదు, ఏం అవసరం లేదులే అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇంతలోనే అరవింద్ తన టీముని తీసుకొని వెళ్ళిపోతుండగా ఈశ్వర్ ప్రసాద్ చూసి, బాబు అరవింద్
ఈ పూటకి ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతాడు. దాంతో అరవింద్ ఏం మాట్లాడకుండా తల కిందికి వేసుకుంటాడు. అమ్మ మైత్రి, కనీసం నువ్వన్నా చెప్పమ్మా అంటాడు. మైత్రి గారు, మనమేమి ఇక్కడికి సమ్మర్ హాలిడేస్కి రాలేము, వర్క్ మీద వచ్చాము, వర్క్ కంప్లీట్ అయింది, ఇక వెళదాం పదండి అంటాడు అరవింద్. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. సో ఇది ఈ 3 days ఎపిసోడ్స్. ఈ ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి.